నమస్తే మామ. అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు ఇంటి దగ్గరికి రారా అని చెప్పి. నార్మల్ గా మాట్లాడుతున్నాము. చరణ్ గాడు అయితే వాడికి పృథ్వీ ఫుడ్ బాగా చేస్తాడరా అని చెప్పాడు. అవునా అని చెప్పి ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మా ఫ్రెండ్ అయితే చికెన్ తెప్పించేశాడు. నా కుకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా స్టార్ట్ చేస్తా. మా ఫ్రెండ్స్ లో మాక్సిమం నా కుకింగ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. నన్ను వంట చేయమని కోరింది ఇతనే. వీడి పేరు శశి. మసాలాకి ఏమేమి కావాలని అడిగాడు. నాకేం మసాలాలు తెప్పియద్దు, నేను చేసే స్టైల్లో చేస్తా. ఇది చాలా బేసిక్ ఫుడ్. సెపరేట్ గా ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ సింపుల్ గా ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలాను యూజ్ చేసి నీట్ గా చేస్తా చూడని చెప్పా. ఓకే అన్నాడు. ఇంకో విషయం ఏమంటే ఆల్రెడీ ఇంట్లో మటన్ చేశారంట. వాడైతే నా చేతి వంట తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముంది మామ, రెడీ చేసేసా. కొంచెం చికెన్ కర్రీ కొంచెం మటన్ కర్రీ వేసా. కొద్దిగా ఎర్రగడ్డలు ఒక నిమ్మకాయ వేసా. టేస్ట్ చేయమని చెప్పాను. ఇంకా నా విషయానికి వస్తే ఇలాంటి చోట తగ్గేదే లేదు. వన్స్ నా చేత చేసిన ఫుడ్ తింటే నెక్స్ట్ టైం నుంచి నేను చేస్తా అంటే నోట్లో నుంచి నీళ్లు కారిపోవాలి. అలా చేస్తా అనమాట. వంట బాగా చేస్తానా అని చెప్పి హోటల్లో పని చేసుకోపోలేట్ ఎందుకంటారేమో. అలా అనొద్దు మామ. నాకు ఇంకా వంట చేయాలని ఆశ కూడా పోతుంది. ఇంకా లాస్ట్ లో బోన్స్ మిగిలింటే కొంచెం రైస్ యాడ్ చేసి ఇంట్లో కుక్క పెట్టేసాం. పుష్టిగా తినింది. ఫైనల్ గా థమ్స్ అప్ అయితే ఎండ్ ఇచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉండింది మామ. కూల్